సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. ట్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మార్చి 1వ తారీఖు శనివారం. విధియ అర్ధరాత్రి 12 గంటల 9 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం తదియ. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి పూర్వభద్ర నక్షత్రం ఉదయం 11 గంటల 22 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం ఉత్తరభద్ర నక్షత్రం ఉంటుంది. ఇక ఈరోజు చంద్ర దర్శనం, ఉత్తర శృంగోన్నతి అనేవైతే ఉంటాయి. ఇక రామకృష్ణ పరమహంస జయంతి కూడా ఈరోజు మరి ఆయన భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున చేసుకోవటం అనేది కూడా జరుగుతుంది. ఈరోజు మరి కాళికాదేవి ఆరాధన మనకి ఎంతో కొంత మేలు చేస్తుంది. ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు ఖర్చులు ఎక్కువే ఉన్నప్పటికీ కూడా ఏదైనప్పటికీ కూడా ఆ ఖర్చులని నిభాయించుకునే సౌలభ్యం అయితే మీకు ఉంటుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే చేసుకోవచ్చు. ఏదైనా సరే పుణ్యక్షేత్ర సందర్శన కానీ, తర్వాత మరి మనోరంజక ప్రదేశ సందర్శన కానీ తటస్థించవచ్చు. ఇక బంధుమిత్రాదుల్లో మీ పైచేయిని అయితే చూపగలుగుతారు. కోపతాపాలకి కొంత నియంత్రణ అవసరం. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మీకు మేలు చేకూరుస్తాయి. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు మనం తలపెట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి, బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి ఈరోజు కొంత అభివృద్ధి చెప్పవలసి ఉంటుంది. ఇక ఉద్యోగాల్లో అనుకొని మార్పులు కలగవచ్చు. బంధుమిత్రాదులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొంటారు. మీరు 10 మందిలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందగలుగుతారు. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మేలు చేకూరుస్తాయి. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక ఇతరత్ర మేలు చేస్తాయి. మీరు అనుకున్న పనులు ఫలిస్తాయి. కొద్దిగా మానసికంగా అలజడి ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో వాటన్నిటిని పక్కన పెట్టి మీరు మీ యొక్క ఎంచుకున్న అంశాల్లో విజయాన్ని పొందటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాల్లో కూడా మీరు మీ యొక్క మానసిక స్థితిని సుస్థిరంగా ఉంచగలుగుతారు. ఈరోజు మీకు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు అధిక భాగం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా దైవ బలంతో ఎలాంటి ఒత్తిడినైనా జయించి ముందుకు రాగలగటం అనేది అయితే ఉంటుంది. మనోరంజక ప్రదేశాలని సందర్శించగలుగుతారు. ఆత్మీయ బంధువులతో మీరు సమయాన్ని ఉల్లాసంగా గడపగలుగుతారు. ఇక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని లెక్క చేయకుండా మీరు మీ యొక్క హుషారుని 10 మందిలో చూపగలుగుతారు. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఆరోగ్యపరంగా కొంతవరకు జాగ్రత్త అవసరం. అజీర్తికి సంబంధించిన కానీ, కడుపుకు సంబంధించిన కానీ ఏమైనా సరే చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు. ఇతరులతో మీ యొక్క స్నేహ సంబంధాలు బలోపేతమవుతాయి. బయట నుంచి రావాల్సినవి కొద్దిగా అటు ఇటుగా అయినా సరే రావటం అనేది అయితే ఉంటుంది. ఇక సంతాన విషయంలో కొంతవరకు ఏవో రకమైన చికాకులు అయితే ఎదురవుతాయి. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు మేలు చేకూరుస్తాయి. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ప్రోత్సాహకరంగా, సంతృప్తికరంగా పూర్తవటం అనేది అయితే ఉంటుంది. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్నవారికి కొంతవరకు ఏవైనా సరే చికాకులు తాత్కాలికంగా ఎదురవుతాయి. భార్యాభర్తల మధ్య కూడా తాత్కాలికంగా విభేదాలు చోటు చేసుకుంటాయి. సంతానం కోసం చేసే ప్రయత్నాలు పెద్దగా సఫలీకృతం కావు. మరి
ప్రేమ సంబంధించిన వ్యవహారాల్లో ఉన్నవారికి మాత్రం ఈరోజు అనుకూలత అనేది ఉంటుంది. ఈరోజు మీకు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు మేలు చేకూరుస్తాయి. తులారాశి వారైతే కనుక ఈరోజు ఇంటి వ్యవహారాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. నిర్ణయాలు తీసుకోవటంలో ఏదో రకమైన తత్తరపాటు అనేది కనపడుతుంది. ఆరోగ్యము బాగున్నా ఒక్కోసారి బాగోలేనట్టుగా భావించటం, అలాగే నిజంగానే ఒక్కోసారి కడుపుకు సంబంధించిన కానీ వెన్నుకు సంబంధించిన కానీ అనారోగ్యాలు సంభవించటం, ఇలా కొంత మానసికంగా చెదరటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాలన్నీ కూడా సజావుగానే సాగిపోతాయి. ఏదైనా సరే కొత్తవి కొనుగోలు చేయడానికి ఈరోజు ఆశించినంత మంచి ఉండదు. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు ఎంతో కొంత ఉపశమనాన్ని అందిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈరోజు కూడా ఇంటి సమస్యలు ఏదో రకంగా వేధించటం అనేది అయితే ఉంటుంది. ఇక కొత్తగా ఇల్లులు కొనాలన్నా, భూములు కొనాలన్నా, తర్వాత మరి ప్రభుత్వం నుంచి మనకి రావాల్సినవి ఏవైనా ఉన్నా వాటికి సంబంధించిన ప్రయత్నాల్లో ఈరోజు ఎంతో కొంత పురోభివృద్ధి కానీ, వాటికి సంబంధించిన సమాచారం మీకు లభించడం కానీ తటస్థించవచ్చు. ఇక కొత్తగా పెళ్ళి కావాలి అనుకునే వారికి, ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి అయితే కనుక ఈరోజు ఎంతో కొంత అనుకూలత అనేది అయితే ఉంటుంది. సంతానపరంగా ఈరోజు కొంత అలజడి నెలకొనటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీరు మీ యొక్క మనోధైర్యంతో లేదా దృఢ సంకల్పంతో ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. కొత్త వ్యక్తులతో మీ యొక్క పరిచయాలు బలపడటం అనేది అయితే ఉంటుంది. జాతీయంగా, అంతర్జాతీయంగా ఏదైనా సరే కొంతవరకు గుర్తింపు తెచ్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి ఫలించటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజైతే కనుక మీకు నరసింహస్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువగా త్రిప్పట, మరి అలసట ఎక్కువగా ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు కూడా డబ్బు మంచినీళ్ళ ఖర్చు అవటం అనేది కూడా కనిపిస్తుంది. ధార్మిక క్షేత్ర సందర్శన కలగవచ్చు. ఇక నాన్నగారు అటువైపు ఉండే బంధువుల పరంగా ఏదైనా సరే సమస్యలు తలెత్తచ్చు. ఈరోజు మీకు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు మేలు చేకూరుస్తాయి. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో అచితుచి అడుగువేయటం అనేది మంచిది. ఇప్పటికే మీరు బుక్కిరి అయిన ఖర్చులతో ఇబ్బంది పడుతూ రావటం అనేది, తర్వాత రుణదాతల యొక్క ఒత్తిడి ఎదుర్కోవటం అనేది కూడా ఎక్కువగా జరుగుతుంది. ఇక ఇతరత్ర ఈరోజు మీకు ఉపశమనం కలిగించే అంశం ఏదైనా ఉంటే కనుక అది తాత్కాలికంగా కొంత ఆరోగ్య సమస్యలు తగ్గటం, ఇంట్లో ఏదో రకమైన కొంత సంతోషకరమైన వాతావరణం నిండి ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. తోడబుట్టిన వారితో ఏదో రకమైన తాత్కాలికంగా కొంత వైరుధ్యాలు నెలకొనవచ్చు. ఇక చిన్న చిన్న ప్రయాణాలు చేసేవారికి ఈరోజు యోగదాయకంగా ఉంటాయి. దూర ప్రయాణాలు మాత్రం పెద్దగా ఫలవంతం కావు. ఇక ఈరోజు సంతాన విషయంలో ఒక ముఖ్యమైన అభిప్రాయానికి రాగలుగుతారు. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి.